భయంకరమైన ఎండల్లో మరి బిడ్డ ఎంతో ప్రేమతో మరి నా యొక్క సహవాసమే నా బంధువులని మరి ఫస్ట్ మరి ఫిబ్రవరి ప్రాంతంలో మీ అందరిని చూసినప్పుడు నా బంధువులు మీరే అమ్మ అంటూ ఉండేది. నా బంధువులే రావాలమ్మ అని ఆశపడింది. తను ఆశపడిన రీతిగా మరి ఎంతెంతో దూరాల నుంచి బాచుపల్లి, మియాపూరు, మరి యొక్క హాయిత్ నగరు, మరి దిల్సుఖ్ నగరు, మరి చాలా దూరాల నుంచి మరి జూబ్లీ హిల్స్ మరి ఇంత దూరాల నుంచి ప్రేమించి వచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఇదే క్రీస్తు ప్రేమ అంటే. ఎవరు నా వారనగా క్రీస్తును ప్రేమించిన వారే ఆత్మీయ బంధువులు. కాబట్టి ఆత్మీయ బంధువులుగా బిడ్డను ప్రేమించి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉన్నారు నాయన. మీరు మా మధ్యలో ఉన్నారు. 2-3 మధ్య నేను ఉంటానని సెలవు ఇచ్చిన దేవా, మాతో ఉన్నారు. మా అందరితో కూడా మీరు ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన, మరి కొద్ది సమయం నీ కొరకు సమర్పించి ఉన్నాం. ఈ సమయం అంతట్లో మీరు ఉండాలి, మీరు మాట్లాడాలి. ప్రతి మాట విన్న వారందరూ కూడా ఆ రీతిగా జీవించాలి ప్రభా. ముఖ్యంగా ఈ కుటుంబీకులను దీవించి ప్రభా, నువ్వు దీవించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ప్రార్థన గ్రూప్ ఉందో ఆ గ్రూప్ దగ్గరికి బిడ్డ నడిపించావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరు మంది గృహంలో ప్రార్థిస్తున్నప్పుడు అనేకులు వచ్చుటకు ద్వారాలు తెరుస్తావు, నీకు వందనాలు. అనేకులు వచ్చుటకు వారి హృదయ ద్వారాలు కూడా తెరవండి ప్రభా, నీకు వందనాలు. సహవాసముగా కూడుట మానవద్దని హెబ్రీ పత్రికలో చెప్పిన రీతిగా సహవాసముగా సంగముగా కూడుట మానవద్దన్నావు ప్రభా. అలాంటి సహవాసానికి ఉన్న స్థలానికి నీ కుమార్తె నడిపించావు, నీకు వందనాలు. బిడ్డ వాక్యంలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను ఆయన నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మరి బిడ్డ కూడా అనుగ్రహించండి ఆయన. ఈ ఆరాధనంట్లో మీరు మహిమ పొందుకోండి. అందరం కూడా చేతులెత్తి ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని వందనాలు స్తోత్రాలు చెల్లిందామండి. అమ్మాయి హిందీలో పాడింది, నేను తెలుగులో పాడుతున్నాను. మాకు నీడ కావాలి, ఆహారం కావాలి, వస్త్రం కావాలి, గాలి కావాలా ప్రభా. మరి బిడ్డ మరి ఇంట్లో ఉంటుండగా నువ్వు పిలిచి ఈ గృహాన్ని ఇచ్చావు. ఎన్నో ఆటంకాలు అయినా ఈ ఆటంకాలన్నీ కూడా ప్రార్థన ద్వారా బంధించావు. నీ నామంలో బంధించి ఈ గృహాన్ని ప్రతిష్ఠిత చేసే కృపను నువ్వు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరి పట్ల కూడా ఒక్కొక్క రకమైన మేలు చేసి బిడ్డలను దీవించావయ్యా, నీకు వందనాలు. నువ్వు దీవించిన కృపలను బట్టి, నువ్వు చేసిన మేలులను బట్టి వందనాలు స్తోత్రాలు. అందరికీ చేస్తావు దేవ, నాకు ఎందుకు చేయలేదని మరి నేను క్వశ్చన్ చేస్తున్నారో మా బిడ్డలో. ఆ బిడ్డలో కూడా నువ్వు మేలు చేస్తున్నావు అయ్యా. నువ్వు నమ్మ బిడ్డ, నువ్వు కుమార్తె, నువ్వు విశ్వాసంతో నా వైపు చూడు, నీకు కూడా నేను చేస్తున్నాను, ఆలస్యమైన అద్భుతాలు నీ పట్ల చేస్తున్నాను అని మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. రికరా బరది కరా మరది కరారి ఓరి కరారి సిక్కరా బరది కరా మరది కరారి. ఎవరు నా యందు ఉంటారో వారి యందు నేను ఉంటాను అంటున్నావు. వారు ప్రార్థన ఆలకిస్తానంటున్నావు, వారు మరణాలకి ఇచ్చి వారికి జవాబు ఇస్తానంటున్నావు. ఏ ఒక్కరితో ఏ ఒక్క అవసరంతో వచ్చి ఉన్నారు నీ బిడ్డలో, ప్రతి ఒక్క అవసరం నీ నామంలో తీర్చి మహిమ పొందుకొని ఈ గృహం చుట్టూ ఎక్కడి ప్రకారాలు నీ సన్నిధి, నీ స్తుతులు, నీతిమంతుల గృహంలో సునాదాలు ఉంటాయని అన్నావు, స్తుతులు ఉంటాయన్నావు. అలాంటి కృప స్థుతులు ఉంటాయన్నావు నాయన. స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థనా స్థుతులతో ఈ గృహం ఉండడానికి కృపా కనికరం దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. స్తుతి దయతో కాపాడినా
స్తుతించెదాని నామము దేవా అనుదినము. ఒక హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా కందరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో ఊసులలో నా ధ్యాస బాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలినన్నిలా సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే శూరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే
హల్లెలూయా. యూట్యూబ్లో పాటలు కూడా పెడతాను. వీళ్ళ కంపెనీలో పెట్టేటప్పుడు పాటలు పాటలు పాడేటప్పుడు అది కూడా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. దేవుడు నమ్మకం పక్కలండి. యేసు రక్తం పాడేసుకుందాం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 పరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా 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 హల్లెలూయా. సారీ మండలి ప్రార్థనప్పుడు ఇంకా ఎక్కువ పాటలు పాడుకుందామండి. అంటే చాలా టైం అయింది. చర్చ నుంచి వెళ్ళిపోయి ఇచ్చాము అందరం కూడా. కాబట్టి చిన్న నేను ఒక 10 కొటేషన్ చెప్తానంటే అయ్యగారు 10 నిమిషాల వాక్యం తీసుకుంటారు. యెషయా 35వ అధ్యాయం తీసుకుని తొందరగా చదవండి. యెషయా 35. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారేనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిళ్ళు మోకాళ్ళను దురపరచుడి. తత్తరిడు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును.
ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. సరే. ఈ వాక్యంలో అనుభవించిన వారి క్రమం చాలా మంది ఉన్నాం. మనము ఒక వ్యక్తి తనకి ఏమీ లేని పరిస్థితిలో, ఎండిపోయిన పరిస్థితిలో, బ్రతుకులో చెడిపోయి మరి లోకరీతిగా ఏంటి, ఆత్మ రీతిగా ఏంటి, మరి ఇహలోక పరంగా ఏంటి, పరలోక వాక్యం పరంగా ఏంటి. మరి సంసోను ఎంతో బలవంతుడు. మరి సంసోను కూడా సాతాను ప్రవేశించినప్పుడు మరి ఆత్మరీతిగా సంసోను కూడా పడిపోయాడు కదండి. మరి అలా పడిపోయినప్పుడు మనుషులమైన మానవలోకంలో ఉన్న మనం ఏమనుకుంటామంటే వెళ్ళి పడిపోయాడు, ఇంకో రాయేదమ్మా అనుకుంటాం నిజంగా. కానీ దేవుడు పడిపోయిన వారి వైపే చూస్తాడండి. ఆయన ఈ పడిపోయిన కుమారుని, ఈ పడిపోయిన కుమార్తెని ఏ రీతిగా మరి వాక్యం బోధించి సేవకుల ద్వారా ఈ వ్యక్తిని ఏ రీతిగా ఫలించే కొమ్మగా చేయాలని మన దేవుడు ఆలోచిస్తాడు. మనుషులమైతే పడిపోయిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని చూసి మనము నవ్వుకుంటాం, ముసలాం ముచ్చట్లు చెప్పుకుంటాం. కానీ అలా చేయకూడదు. క్రైస్తవులుగా ఎవరైనా పడిపోయినా, ఎవరైనా చెడిపోయినా వారి గురించి మనం ప్రార్థన చేసే యోధులుగా, సాధనాలుగా ఉండాలి. చెడ్డవారిని చూసి వ్యసన పడొద్దని వాక్యం కూడా చెప్తుంది. మనుషులు మంచోళ్ళే. సాతాను మనుషుల హృదయంలోకి ప్రవేశించినప్పుడు పడిపోతారు, చెడిపోతారు. అపవాది ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో వారు అప్పుడు బాగుపడి దేవుణ్ణి అంగీకరిస్తారు. అయితే ఇక్కడ ఏమంటుందంటే వాక్యము, అరణ్యంలో ఎండిన భూమి కూడా సంతోషిస్తుందండి. అరణ్యంలో ఎండిన భూమి ఎక్కడన్నా సంతోషిస్తుందండి? ఇహలోక రీతిగా చూస్తే సంతోషించదు. పరలోక రీతిగా చూస్తే అడవుల్లో నీటిని కూడా చేస్తానన్నాడు ఆయన. ఇశ్రాయేలు ఆకలి ఉన్నప్పుడు, దాహం ఉన్నప్పుడు, నీళ్ళు లేవు, మోషే మీద సరుగుతారు. సరిగినప్పుడు బండను కొట్టినప్పుడు, ప్రార్థించి కట్టెతో బండను కొట్టినప్పుడు జీవజలం ఓట ఉబ్బికి పారి వారి దాహం తీర్చింది. ఇలాగే అడవిలో కూడా నీటిని ఉపకరింప చేసిన దేవుడు ఎండిన మోడు నుండి శిబిరం, యెషయా మొద్దు నుండి శిబిరు పుట్టింది. మనుషుల జీవితంలో కూడా, ఎండిపోయిన జీవితంలో కూడా శిబిరు పుట్టించలేదు. ఎగ్జాంపుల్ అండి, యేషోబు ఉన్నాడు. యేషోబు అన్నదమ్ములు అసూయ చేత, ద్వేషం చేత మన తండ్రి బాగా ప్రేమిస్తున్నాడని నీరు లేని గోతులో పడేసేస్తారు యేషోబుని. మనకందరికి తెలిసిందే. అమ్మేస్తారు. ఇస్మాయిల్ వారికి 20 ఎండి నాణాలకి అమ్మేస్తారు. ఆదికాండం 37 చూసినట్లయితే యేషోబు గురించి తెలుస్తుంది. చేసినప్పుడు యేషోబు మరి పరిశుద్ధుడు కాబట్టి ఆయన అది కోపం పడలేదు, తాపం పడలేదు, అన్నదమ్ముల మీద అసూయ పడలేదు. కానీ మరి ఆయన అమ్ముడైపోయి మరి వారి ద్వారా పరోకు అప్పగించబడ్డారు. పరో కుటుంబంలో కూడా అపన్నతలేసి జైలు పోలవాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధమైన దేవుడిని వదిలిపెట్టలేదు. కానీ ఆ జైలు అధికారి కూడా యేషోబును బట్టి మారాడు. అయితే ఏది ఏమైనప్పటికీ మహారాజు పీఠం ఆయనకి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు మరి గోని సంచులు తెచ్చుకోమంటాడు. ఎవరిని? అన్నదమ్ముల్ని. కరువు కాటి కాలంలో నన్ను నమ్మేశారు, నన్ను గోతులో పడేశారు అని వారి మీద పగ ద్వేషం పెంచుకోలేదు. క్రైస్తవులుగా మనము కూడా మన పగవారిని క్షమించాలి, మన శత్రువులని క్షమించాలి, నిన్ను వలని పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. అది క్రీస్తు ప్రేమ, క్రీస్తు హృదయం. యోషాబు ఫలించే ఫలముగా అక్కడ ఎండిన భూమే అయింది, ఎండిన నేలే ఆయన హృదయం అయినప్పటికీ దేవుడు వెంబడించాడు కాబట్టి ఫలించే కొమ్మగా, రాజుగా, మరి అన్నదమ్ముల్ని పోషించే విధముగా క్రీస్తు ప్రేమను కలిగిన వాడిగా యోషాబు ఉన్నాడండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దానియేలు మరి అధిపతులు, రాజులందరూ అసూయ పెంచుకుంటారు. ఎందుకు? ముమ్మారు ప్రార్థిస్తాడు దానియేలు. మరి మీ దగ్గర ఉన్న దేవుల్ని ఈ 30 రోజులు కూడా మొక్కొద్దు అంటాడు దానియేలు 6వ అధ్యాయంలో. అయితే దానియేలు దానికి ఒప్పుకోనందున వీరు అంత అసూయ పడి, ద్వేషం పడి దానియేలు మీద రాజుకు సాడీలు చెప్పినప్పుడు సింహభూమిలో దావీదును పడేస్తారు. అయితే సింహాలకు దేవుడు ఆర్డర్ ఇచ్చాడు, నా బిడ్డనే నువ్వు తినడానికి వీల్లేదని. అయితే ఎక్కడ దానియేలు కూడా దేవుడు రక్షించాడు. ఎందుకు? అసూయ పరుల మధ్య నా దేవుడు గొప్ప దేవుడు అని తెలియపరచడానికి దావీదును కూడా దేవుడు రక్షించాడు. అదే విధంగా దావీదు కూడా పాపం చేస్తాడు. ఒకప్పుడు నేను పాపని ఒప్పుకుని మరి యొక్క గొర్రెల కాపరిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆయన మరి యొక్క వాక్యములో, స్తుతులలో, స్తోత్రాల్లో, ప్రార్థించడంలో మరి ఎడతెగగా ఉన్నప్పుడు సొంత సౌలు అసూయపడి మరి యొక్క సౌలుకి మరి 1000 జయాలు
గొలియాతుని జయించినప్పుడు దావీదుకు 10,000 చేయాలని ఆశపడి చంపాలని ఆలోచన పెట్టి కుతంత్రాలతో చేసినప్పుడు ఎవరు చనిపోయారండి? లాస్ట్కి సౌలే చచ్చిపోయాడు, దావీదే మరి వర్తిల్లాడు. మరి అదే రీతిగా షడ్రకు మేషకు అబేద్నెగో మరి ఆ దేవతకు మొక్కనందున అగ్ని బోరంలో పడేస్తారు, మండుస్తున్న అగ్నిలో పడేస్తారు. అయినప్పటికీ వాళ్ళ దేవుడు కాలనివ్వలేదు కదండి, వాళ్ళని రక్షించిన దేవుడు. అలాగే నన్ను కూడా రక్షిస్తాడు. నా జీవితం మూడుగా ఉందని బాధపడుతున్నావా? నా జీవితంలో ఏమీ లేదు, ఏ కార్యాలు అవ్వడం లేదు అని నువ్వు దుఃఖిస్తున్నావా, విచారిస్తున్నావా? ఎండిన ఎడారిలో కూడా నీకు మరి యొక్క ఫలాలు ఇచ్చే దేవుడు, జీవజల ఓటిచ్చే దేవుడు, జీవాహారం ఇచ్చే దేవుడు. మరి యొక్క ఇశ్రాయేలు ఆకలి ఉన్నప్పుడు మరి మోషే ప్రార్థించాడు, నా బిడ్డలు ఆకలిగా ఉన్నారని. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. నీ ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి, నీ హృదయం దేవునికి ఇష్టమై ఉండాలి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమై ఉండాలి, నీ నడవడికి దేవునికి ఇష్టమై ఉండాలి, నీ చూపు నీ సమస్తము దేవునికి ఇష్టమై ఉండాలి. నీకు ఇష్టమై ఉండాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి సమస్త లోకపు యొక్క మరి యొక్క ఆ యొక్క ఆశలను, లోకపు యొక్క కోరికలను, లోకపు యొక్క మరి సమస్త కీళ్లను కూడా ఆయన రక్తంలో కడుగుకుంటే నీ హృదయం కూడా ఆయన జీవజల ఓటతో నింపి ఫలించే ఫలాలుగా వర్తిల చేస్తాడు దేవుడు. మరి అలాంటి కృప ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ, ఈ కుటుంబానికి కూడా వారి కంపెనీ అంచెంచులుగా దీవించాలని. మరి ఇంకా ఇంకో కంపెనీ మేనేజర్ గారు ఉన్నారు, ఆ కంపెనీ మేనేజర్ గారు కూడా డైలీ ప్రార్థిస్తాను. మరి ఇంకా మేనేజర్లు వస్తారు మన సహవాసంలో నుండి. మరి వీరందరి కంపెనీలకి కొత్త ప్రాజెక్టులు వచ్చి మరి అంచెంచులుగా వర్తిల్లి దేవుని మహిమ వచ్చేవారిగా ఉండాలి. ధనము కాదు ముఖ్యం, దేవుని మహిమ ముఖ్యం. ఈ ధనం వేళ ఉంటుంది, రేపు పోతుంది. పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకాన్ని పెంట గొప్పతో సమానం చేసుకున్నాడు ఆయన. మనకు నిత్య రాజ్యం ఇచ్చేది పరలోకం కాబట్టి మనం ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. మనం హెచ్చించుకోకూడదు, ధనాన్ని చూసి హెచ్చించుకోకూడదు. నిన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనకు వాడలు మన అతిశయం అంతా మన దేవుని మీద ఇల్లు బట్టి, బంగారాన్ని బట్టి, వాడలను బట్టి, గుర్రాలను బట్టి కాదు, కానీ మన అతిశయం అంతా దేవుని బట్టి మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అందరిలో కూడా అంచెంచులుగా హెచ్చిస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. అయ్యగారు ఒక్క 2 నిమిషాలు, అయ్యగారు వాక్యం అంటే ఇక్కడ ఉన్న అమ్మలందరికీ చాలా ఇష్టం. మరి ఒక్క 2 నిమిషాలు చెప్తారు. మరి ఇంకోటి ఏంటంటే, ఈ 2 మౌతులు మేరీ సృష్టించారండి. మన జనవరి ప్రార్థనకు చాలా మంది రాలేదు కదా, 2 మౌతులు సృష్టించారు. మన బ్రదర్ గారు నేను అన్నాను, మనం పొందామండి. బర్త్డేలైనా ఇలా చిన్న వెకేషన్ అయినా బయట నుంచి మైకాలు ఎందుకు, ఇది పట్టుకెళ్తే వాడుకోవచ్చు అన్నప్పుడు 5,000 ఎట్టి సౌండ్ బాక్స్ మాసలమని బ్రదర్ గారు కొన్నారండి. మరి వారి కుటుంబాలని, వారి బిడ్డలని దేవుడు దీవించాలని మీరందరూ ప్రార్థించండి. మీళ్ళల్లో బర్త్డేలైనా ఇలాంటి చిన్న వెకేషన్లు అయినా మైక వస్తుంది. 2-3 మధ్య రాదు, ఎందుకంత వేస్ట్ కదా, గృహకుడు కాదు, కానీ చిన్న ఫంక్షన్లకే తీసుకొస్తాము. మరి కుటుంబాలు దీవించాలని ప్రార్థించండి. 5 నిమిషాలు చెప్తానండి. ఏమొచ్చండి ఎస్ఐ రందమ్మా, ఎస్ఐ ఆగుతుంది, చూడండి ఎస్ఐ ఆగుతుంది. అందులో 13 వచ్చిన చూడండి, 13, 14, 15, 16 బయట 13, 15, 16 ఇంటికి ఇచ్చిన వాక్యము. శ్రమనందిన తన దుర్యందు జాలిపడి యెహోవా వాదం వచ్చి ఉన్నాడు. ఆకాశమా స్వర్గము భూమి సంతోషించము. పర్వతంలారా ఆనందంతో చూడండి అంటే మొత్తం అంత అవద్దు. శ్రమనందిన తన దుర్య దేవుడు వాదం చెప్పాడు ఇక్కడ వాక్యం అన్నట్టు. మనము నెలము కానీ దేవుడు చేయని ఈ వాక్యంలో ఉంది. ఎందుకంటే స్త్రీ తన గర్భన పుట్టిన బిడ్డను నిప్పకుండా తన చెంత బిడ్డను మరుచునా ఒకరైనా మర్చుతారు, కానీ నేను ఎవరివను చూడము ఆలోచన మీదనే చెప్తున్నాను. దేవుడు మనల్ని చూస్తే ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నాడా. ఆయనకున్నంత ఉత్సాహంగా మనకి 90 వద్దన్నా ఉందా ఉత్సాహం. ప్రతి చిన్న కష్టానికే దేవుడు పోయి ప్రభా ఏమి నిద్రపోతున్నావా నువ్వు అనేవాడు అన్నారు రైతులు.
బాగున్నప్పుడు మాత్రం దేవుడిని పక్కన పెట్టేస్తే లోపల కలిసిపోయేవాళ్ళు ఉన్నారు. కష్టం వచ్చినప్పుడే దేవుడు, కష్టమైనప్పుడే దేవుడు లేడు, అవసరం లేదు. అయితే దేవుడు ఇప్పుడు కూడా దేవుడే. ఆయన మనమే నిర్లక్ష్యం చేస్తున్నామా అంతే. ఆయన మనం చెప్పలేదా? అందుచేత మనం ఎప్పుడైనా కష్టం వస్తే అది మన యొక్క స్వయం కృపాదరము అపరాధము, మన యొక్క లోక స్నేహము, కానీ దేవుడు మొత్తం కాదు. అంచేత మీరేనా మూడు చెప్పారు కానీ నేను ఎందుకు మరువను కూడము ఎన్నో కష్టాలు అయితే ఎందుకు ఈ బతుకు అనుకునే వాళ్ళ మీద దేవుడు పన్నీరు చల్లుతాడు. పన్నీరు చల్లుతాడు. పన్నీరు అక్కడ ప్రసంగి రాస్తాడు, చెట్టు మొత్తం చీగిపోయి భూమిలో పడి ఉంటుంది, అది నీటి వసల చేతనే చీగురించి వస్తుంది. కానీ చెట్టు మొత్తం వేరు లేదు, ఏమి లేదు, నీటి వసల మొక్కొస్తుంది. అది కూడాలి కావచ్చు అంటే వస్తున్నాం అలా తింటున్నప్పుడు చాలా మంది ఒక్కొక్కడి అని దొక్కేస్తే వెళ్ళాం. పాము పొడి కానీ బాబాయిన వెళ్ళాం. పాముడు కుక్కడు అదే తిన్నప్పుడు మోసం. ఆ ముద్ద నుంచి చూడుతున్నప్పుడు మన నుంచి ఏమి రాదా? ముద్దు కంటే మనం అలుపులమా కాదు. అది కలుస్తుంది. యోగ గ్రంథంలో ఒకటో రెండో మారు కూడా నేను ప్రతిలో చెప్పాను రాస్తాడు. అదేనా చనిపోయిన సభని కూడా నిలిపే దేవుడు యేసు ప్రభువు. అది ఆలోచించుకుంటే మా అత్తమ్మ నమ్మలేదు, కానీ మర్యామ నమ్మింది. ఏడుస్తాను అలా ఉంది దీనంగా అవును సోడు అన్నాడు. అంచేత ఏదైనా నష్టపోతుంటే దేవుడికి ఎంత మాత్రం సంతోషం కాదు. మంచిగా అంటే మనం మైండ్ పెట్టాం, మనం బాగుండాలని అని అర్థం. అయితే గుర్తు కూడా పెట్టింటే డబ్బు ఉంటే నేను కోట కట్టగలను, బలం ఉంటే యుద్ధం చేయగలను అనుకున్నారు. ధనము నమ్ముకుని కూడా చెడుకుని ఒకటి చెప్తుంది. చేత డబ్బు అని చూసినప్పుడు ఏమీ రాదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాయంట, డాక్టర్ గారు ఆయన జబ్బు నమ్ముకున్నాయంట, జబ్బు నమ్ముకునే డాక్టర్ ఓ రోగమా నువ్వు వదిలితే నేను పెట్టిన హాస్పిటల్లో వదులుతాదే అంచేత నువ్వు వద్దులు అనేట దాన్ని కూర్చోస్తాయంట. దీనికి రోగానికి తమిళనాడులో మాండారామ అంటే చూస్తే మాండారామ అంటే సిద్ధుల్లో పాడుతున్నారు. వాటికి ఏంటో మాండారామ అంటే ఏంటో అడిగాను. సాబు మాండారామ పాట పాడుతాం చిత్తూరులో అందరూ అంటే సింధించే మరణాన్ని కూడా పూజ చూడన్నారు. రోగాలు వద్దరుతా మహాస్వామి నడుస్తుంది. అప్పుడు మా గ్యాస్ బాక్స్ గెలబెట్టారు, గెలలాడుతుంది. అంచేత అలాంటి బాధ్యతలు ఉన్నారు. మన మన దగ్గర గురించి కాదు, ప్రైవేట్ గురించి చెప్తున్నా అనా. అంచేత మన గమనించంట ఒకరితో కూడా ఎక్కువైపోయింది రకంలో మనం ఉన్నాము. అంటే ఎలాగైతే ఆ దేవుడు తిరిగి రోవా నా ప్రేమిది సాతాను తాను దొక్కేసింది, నా ప్రేమ అయిపోయింది అని ఎడైతే ఆయన వస్తారో ఎడ దాన్ని వెతుకుతారో వారికి దేవుడు వస్తున్నాడు, వారిని లేవనుతాడు. పేతుడు అలాంటాడా? పేతుడు అలాంటాడా? వదిలిపోతున్నాను అన్నాడు. అప్పుడు ఇంకొంచెం పైకి రాయడా కానీ పేతుడు పెద్దగా రెండు బైబిల్లో ఉండవు. దేవుడు రక్షించాడు. అంత మనము కూడా దేవుని చూసినప్పుడు ఆయన తన ఆస్థాన్ని చాపి కాపాడతాడు. అంచేత దీన్ని ఇష్టపడ్డా దీన్ని దేవుడు రూపాయి నమ్ముకున్నాం. నా దగ్గర యాగాని ఉండదు. అయితే ఆయన దగ్గర వేసుకున్నాడు. అంచేత నాకు అన్నీ సమకూడి చెబుతున్నాడు. సమకూడి చెబుతున్నా జరుగుతుంది పెట్టాం రోమా సమకూడే కూడా మన ఉదయంలో స్థిరపరుచుకుని ఆయన స్మరిస్తున్నప్పుడు ఎక్కడ మనకు జరుగుతుంది. చూడండి వాటిలో మొదటి సమయం చూడండి. మొదటి సమయాలు
రెండవ వాక్యము 19లో అన్న చెప్తుంది. మొదటి వచనంలో ఏం చెప్తుందంటే, నా హృదయము యెహోవాయందు సంతోషించినది, యెహోవాయందు నాకు మహాబలము కలిగను, నీ లక్ష్యమే పెట్టి సంతోషిస్తున్నాను, నా యూదుల మీద నేను ఆశపడుతుంది అన్న ప్రార్థిస్తుంది. అన్న బాధలను చూస్తున్నాను అన్న చూడండి. ఇక్కడ అలా వచ్చిన తొట్టిన వారు బలము ధరించుకుంది అని చెప్తుంది. తొట్టిన వారా ఇంకా చూడండి, ఆకలిని వారు ఆకలి తీరా తిందు అని చెప్తుంది. అంటే అన్నాకున్న పరిస్థితి ఉంటే కష్టాల్లో దేవుడు ఆనుకుని మొరిపెట్టి ముక్కుని ఆమె కొడుకు సంపాదించే దేవుడు అతిశయించే ఆమె స్థిరస్థాయిగా తన పేరుని దేవుళ్ళ ఆయించుకుంది. విన్నాడా అన్న మన మినిస్ట్రీ కూడా అన్న మన మినిస్ట్రీ కూడా అన్న పెట్టాం. ఇంకా చూడండి పట్టుకుంటే వచ్చిందో 7 చూడండి. దారిద్ర్యమును కలిగి ఉండేవాడు అని ఉంది. నువ్వు పేదగా ఉండాలా, డబ్బుగా ఉండాలా, ఆయన కాబట్టి ఆయన మీద నువ్వు నిలబెట్టి దీని ఆడుకుంటా నువ్వు ఎప్పటికే దేవుడు నీకు సమస్తాన్ని దారంగా అంత నేను దేవుని నమ్ముకుంటాను. ఆయన నాకు ఇప్పుడు కోట్ల బడ్జెట్ ఇచ్చాడు. నాకు నేను ఉన్నానన్నాడు. నీ జోబులో రూపాయి రాకపోయినా నేను చేస్తానన్నాడు యేసు ప్రభు. సర్వంగా నేను తలెత్తుకున్నాను. ప్రవక్త అడిగాడు, దేవాలయం పడుతున్నావా అంట. డబ్బు ఉందా అన్నాడు. ఉందన్నాను. అన్నా లేదన్నా, నేను లేదని ఇప్పుడు అన్నా, నేను ధనవంతుడే ఉన్నదన్నాను. దేవుడు ఉన్నప్పుడు నాకు తక్కువ అంచేత నేను అనుకునే అన్ని కూడా పంపుతాడు. ఒక డాక్టర్ గారు నాకు మొన్న మాడిపోతే తిన్నాంది, సంవత్సరం మాడిపోతే వచ్చింది. డాక్టర్ గారు ఆశ్చర్యపోయాను. పెద్ద సంవత్సరం అన్ని రకాల మాడిపోతుంది, 3 రకాల మాడిపోతే వచ్చింది. మాడిపోయి పొందాలనుకున్నాను. చేత దేవుడు ఎంత ప్రేమాడు చేత ఎవరైతే సుప్రమితం అనుకుంటారా వార్ధనీయులు నిజంగా 9 వచనం బలము చేత ఎడును జమునందాడు నా అది మన చేత బలం ఉందాడు. ఇక రాజకుని చెప్పాను, రాజకుని చెప్పను, రాజకీయ చెప్తున్నాను. చూడాలని చేత దానికి కలిగింటే బలము ధనము అది కాదు పడుతుంది. ప్రభు నేను హృదయంలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశ్రయిస్తాడు. నిజంగా నేను ఆశ్రయి ఇల్లు ఈ విద్యన బిడ్డ ఇల్లు సంపాదించుకుంటే ఆకే ఆశ్రయిస్తుంది. ఆమె అది ఉంటుంది 20,000 అంతే. ఎందుకు అంతే ఇల్లు కొనుక్కుంటాను అన్న ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు సోదరుడు. అది కల్లో మాట, ఆమె ఇల్లు కొంటుంది కల్లో మాట. అయితే మాట అంటే దేవుని మాట అంచేత దేవుడు ఆయన ఇలా ఉందో 2 చేతులు పెడుతుంది దండం, వాళ్ళకి దండం పెడుతుంది, 2 పెడతాడు. అప్పుడు పాపం చేస్తున్నాను అంతే 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 అయిపోయింది. దేవుడు చూస్తాడు, ఇల్లు చూస్తాడు. అప్పుడు ప్రార్థన దేవుడి మీద ప్రార్థన చేయట, దేవుడు సాయం చేయట డబ్బు కాదు, విశ్వాసం. దేవుడు అనుకోవడం కాదు, ఆకాశవాదంగా దేవుడు పోల్చుకోవటం. ఆయన పేరు చాలా ఉన్నారు, తెలుసు. నేను దేవుడి మీద అనుకోవడం చెప్తున్నాను, ఆయన విడిచిపెట్టుకోవడం చెప్తున్నాను. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎప్పటికే ఇలా చూడండి. నలభై వాక్యము అంత చెప్పడం లేదు. 40 వాక్యము 28 వచ్చిన 40 వాక్యము 28 వచ్చింది.
28 కోరిస్తో నా మంద కావలి నా చిత్తమంతి నేను వచ్చేవాడని చెప్పువాడు నేనే రుసుకంతో నేను కట్టుకున్నాయో దేవాలయం పునాది వేడున్నాయో నేను చెప్పుతున్నాను. మనం మందం ఇల్లే కట్టుకోండి ఇల్లు కట్టుకో చాలా ఏంటి అందరూ దేవాలయం కట్టలేరు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు దావీదు కడదాం అనుకున్నాడు. దావీదా అర్థం డబ్బు లేదా లేదా ఉండే నో అన్నాడు దేవుడు. నువ్వు రెక్కలు ఊహించావా నీకు అర్హత అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అడగ తేడా ఇప్పుడు దేవాలయం కట్టగలిగితే మనం చాలా గొప్పవాడు అవుతాం. ఇల్లు ఎంత కోటి 40 వచ్చు ఎవడా అలా అమ్మ కట్టించిందా తిరుగుందా మరి ఒక దానం కట్టించారా? అదే నిజమే. మీరు కట్టించలేదు అంటే మనలో చేతులు దేవాలయం కృష్ణ చేతుంటారు నువ్వు అద్దాలి అక్కడికి ఎక్కడ ఇచ్చారా ఇచ్చిన వాళ్ళు అక్కడ ఇచ్చారు. వెళ్ళి కూడా ఎక్కడ ఇచ్చారు నువ్వు దానికి వెళ్ళి దాన్ని పెడతావు అంతే. దావనం కట్టడం అంటే పోలీసుకి ఇచ్చాడు. పోలీసు రాళ్ళు దావీదికి లేదు. అయితే దావీదు బదులు సొలొమోనుకి ఇచ్చాడు అవసరం. అలాంటిది మాకు కూడా దావనం కట్టడానికి అవకాశం ఇచ్చాడు. అది నేను దేవుడికి పిల్లలు చెప్తున్నాను. అందుచేత దేవుడు యొక్క విముతి పొందడం అంటే చాలా గొప్ప భాగ్యం. ఇంకా అందుకని మనకి ఊరు రాకుండా ఎంత పొలం ఉండవచ్చు, అది ఉండవచ్చు, ఇది ఉండవచ్చు. కానీ మనము ఒక దేవాలయాన్ని నిర్మించగలిగితే దేవుడు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నేను పలాపలం నుంచి వచ్చాను, ఓ దేవాలయం కట్టాను అని చెప్పుటాకే సాక్షి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చానంటే నేను శ్రీరామ నుంచి వచ్చాను, అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉందా అంట. దేవుడా తక్కువ చిన్న అంటాడు. ముందు చేత ఇక్కడ చెప్పేది ఏంటా దేవాలయంలో దేవుడు రాజ్యంలో నేను మంచి స్థానం పొందడానికి ఏదైనా చేయాలి. రోజు గ్రంథంలో పుస్తకుడు ఇది రక్షణ దినమా, ఇది రక్షణ దినమా, ఇది ఒకటి చేద్దామా అని చెప్పేసి తింటాం అనేసి తినేస్తే అది వెళ్ళి కోతలు పెట్టే వెళ్ళి ఆహారం ముందే రెండో తినండి అని లేదు. అలాగే మనం కూడా ఏదో దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే దేవుడు మనం ఆశించినా అది నాకు మనకి మంచి చూపు ఉంటుందా? నిరాశకి వివేకుండా దేవుని ఆధారపడి ప్రతి సమయంలోనూ దేవుని నుంచి పొందడం ద్వారా అనేకరికి మనము భాగ్యాన్ని అంతగా అవుతున్నాం. ఇక్కడికి దారి చూపిస్తే అది చాలా గొప్ప పుణ్యం. ఏదన్నా ఒక కొంప ముగిస్తే ఒక కొంప పడబడితే అది పాపం, ఒక మీద పెడితే అందుచేత ఇది కృపాశ్రమైన దేవుడు అక్కడ ఏం ఇచ్చాడో అది చెప్తాను. అక్కడ ఆ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో వాకింగ్ చెప్తుంటా అని పిలుపుని చెప్పాను బాస్ పిల్ల అయినా మీ యజమానురాలు అలా పిలుపుని చెప్పాను. అది ఓపెనింగ్ ఓపెనింగ్ అయినా అక్కడ ఇల్లు పీకి పెద్ద వేసినట్టు చెప్పాను వాక్యం. అందరూ నవ్వుకున్నారు రేపే నీ పిల్ల అని చెప్పాను. ఆయన రేపే పెద్ద అయింది, ఇల్లు పీకలేదు, ఇల్లు ఉంది పెందరే ఉంది పేరైంది. ఆమె అమెరికాలో కోటి పైన ఇల్లు కొనుక్కుంది. ఇల్లు కొడుకు పెద్ద ఇల్లు అమెరికా ఇల్లు ఈ దిగు పుట్ట ఉంటుంది. అమెరికా కూడా ఏముంటుంది ఉంటుంది, అమెరికాలో ఇంటి పడాలి ఉందా లేదా మీ దగ్గర పంపుతుంది, సమస్య పంపుతుంది. 2 వీలు కట్టుకోలేరు, యుద్ధం వాళ్ళు వచ్చారు. ఎంత కూడా చేస్తే ఇచ్చాడో అందుచేత మనం ఆధారపడితే ఏం చెప్పాడో అది వింటే మనము తినడము వేయడము విశ్వాసం దేవుడు ఒదిగిస్తాడో ఇక అందరికీ దేవుడు తన పక్కన అనుకుంటున్నాగా పంపిస్తుంది. తీసుకెళ్ళా గృహప్రవేశం రోజు రేపే పెళ్ళి అవుతుందంటే అందరికీ కూడా ఆశ్చర్యపడింది. మ్యాచెస్ కుదురుతులేదు, రేపే పెళ్ళి అంటున్నారేంటి మా అసలమ్మని గారు అనుకుని మన యూత్ పిల్లలు కూడా కొంచెం గుసగుసలు ఆడుకుని అందరం నవ్వుకున్నాం. కానీ వారం రోజులు పెళ్లి చేసాం, వారం రోజులే పెళ్ళి అయిందండి.
సోమవారం నాడు రామచంద్రపురం వెళ్ళి చూసి వచ్చాం మా అబ్బాయిని. మళ్ళీ సోమవారం పెళ్ళి. మరి దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించాడు. మీ పట్ల కూడా మీకు ఇల్లు కావాలను, ఉద్యోగాల పట్లకి లేవను, గర్భఫలాలు లేవను, మరి ఏమి కావాలన్నా కానీ దేవుడు ఇదేనన్నా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు నమ్మండి. నమ్మితే నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసలు బమిత ఈ తార్నాకకి ఇటు సైడ్ వస్తుందని అసలు ఊహించలేదండి. అమ్మాయి ఎట్లంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న అమ్మాయిని ఈరోజు వాక్యం అదే నేను చెప్పిన పాయింట్లన్నీ ఆమె గురించి. కాబట్టి అలాంటి అమ్మాయిని దేవుడు ప్రేమించి మరి మీ అందరూ ప్రార్థించే పెట్టులో అమ్మలో మరి ఈ యొక్క సహవాసానికే తీసుకొచ్చాడు. నెలలో ఇంట్లో ఒకసారి పెట్టుకుంటారు ప్రార్థన, కంపెనీలో బ్రదర్ ఇద్దరు కలిపి కంపెనీలో ఒకసారి పెట్టుకుంటారు, నెలకి 2 సార్లు అరేంజ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి తార్నాక వాళ్ళందరూ మానేశారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇంటికి మీరు అందరూ రావాలి. ఎవరు వచ్చినా రాకపోయినా శకుంతల లాంటి శాంతి అంటే వస్తారని నాకు నమ్మకం. అయితే ఇంకోటి ఏంటంటే బ్రదర్ మందిరాల గురించి చెప్తున్నాడు కదా. బ్రదరాష్ అంతా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా 2000 జీతం వచ్చినా ఒక ఆఫీసర్ అయినా 3350 రూపాయలు ఇచ్చేవారు నాకు. అంతే ఇచ్చేవారు. ఇదే నువ్వు మెయింటైన్ చేయాలని అదే బైబిల్లో పెట్టి ప్రార్థన చేసి మరి వచ్చే సేవకులకి వృత్తిని పంపేదని కాదు. అప్పుడు 50 రూపాయలు అంటే గొప్ప. వాళ్ళకి సందాలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళీ పిల్లలకి కాలేజీ ఫీజు, స్కూల్ ఫీజులు, ఆటో ఫీజులు ఏదేమైనా దేవుడు ఇంకా నా దగ్గర డబ్బులు ఇచ్చేవాడు. ఎందుకు ఆయనతో పెట్టాను కాబట్టి. మిగతా డబ్బంతా సేవే. సేవకులకి, పేదవారికి, రోగాలతో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వారికి అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే మా సేవ. అలాంటప్పుడు అప్పుడు పరిస్థితుల్లోనే 9 లక్షలు పెట్టి అన్ని జనాంగం మధ్యన కట్టాము. 280 కుటుంబాలు మారు మనసు పొందాయి. ఇప్పుడు ఒక 10,000 ఎట్టి ఒక పాస్టర్ని ఎట్టి నడిపిస్తున్నాము. రెండవదిగా పిఎఫ్ సిఎస్లో సిసిఎస్లో లోన్లు తీసి 63,000 ఎట్టి హై స్కూల్ పక్కనే 1 ఎకరం పొలం కొన్నాడండి. 2వ మందిరం కూడా కట్టాలని ఆయనకి మందిరాలు కట్టడం, మరి ప్రజలకి వాక్యం చెప్పడం అదే ఆశ ఆయనకి. అయితే ఇప్పుడు ఆ మందిరం మరి కట్టడానికి మరి ఉన్న కొద్ది ఇంకా వృద్ధులం అయిపోతాం కదండి, శక్తి సరిపోతాం. స్టార్ట్ చేసాము. పోయిన నెలంతా రాజమండ్రి, సికింద్రాబాదు, వందే భారత్లో తిరుగుతూనే ఉన్నాము. అదంతా క్లీన్ చేయించాము. మరి చెట్లు కొట్టించాము. లారీలు మెట్లు వెళ్ళడానికి దారి సరళం చేయించాము. మరి ఇప్పుడు జవనం ఈ గృహప్రవేశం గురించి ఆగిపోయాము. వచ్చే వారంలో వెళ్ళి మరి 300 లారీలు మట్టి పడుతుందండి. అందులో మందిరం కట్టాలంటే మందిరం ఒక 20 మందికి పిల్లలకి, పేద పిల్లలకి ట్రస్ట్ హాస్టల్. ఇది మా ఆశ. కాబట్టి ఇప్పుడు బ్రదర్ ఆశ అంతా ఇదే. నేను అడిగాను, ప్రభా మరి అప్పుడు జీతం ఉందా, నాకు ధైర్యంగా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఆ పెన్షన్ కూడా ఈ సేవ కొరకే వాడబడుతున్నాం. మా చెమట, మా ధనము, మా సమయం అంతా నీకే ఇచ్చాం. ఎందుకంటే 18 సంవత్సరాల వయసులో నేను వడబడి చేసుకున్నాను. నా భర్త వెనకాల నేను తిరుగుతున్నాను. నా బిడ్డలు ఎంతగానో దీవించావు. నువ్వు రుణస్తుడిగా లేవు. మరి ఇప్పుడు 2వ మందిని కట్టాలంటే నా వల్ల కాదు ప్రభు అని మోకరించి కన్నీరు ప్రార్థించినప్పుడు, కుమార్తె నువ్వు భయపడొద్దు, రహస్యం ఉన్నటువంటి స్థలము నుండి నీకు సమృద్ధైన ధనము నేను ఇస్తానని మాట్లాడారు. అప్పుడు నేను ధైర్యపడ్డాను. అదేవిధంగా ఆ స్థలం దగ్గర మా అక్క కొడుకు డాక్టర్ ఉన్నాడు, మన శంకర బ్రదర్ లాగా. ఫోన్ చేశాడు. ఎందుకో మరి పిండి మట్టి గురించి మాట్లాడినంటే ఇదే పరిస్థితి, భయం అవుతుందంటే ఆడు కూడా ఇదే మాట్లాడాడు. రహస్యమందున్న స్థలాల నుంచి నీకు డబ్బు దేవుడు ఇస్తాడు పిన్ని, నువ్వు ధైర్యంగా ఉండు అని. అయితే ఇప్పుడు మందిరం మట్టి వేయాలండి. మట్టి వేయడానికి 300 లారీలకి 20 లక్షలు అవుతుందండి. 20 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మట్టి వేస్తే వచ్చే సంవత్సరం ఫౌండేషన్ చేయాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీరందరూ మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మందిరము మరి కంప్లీట్ అవ్వాలి. అప్పుడు నేను మరి రామచంద్రపురం ఎలాగెళ్ళాము, ఈసారి 300 మందికి ఎన్ని భోగిలు సరిపోతాయో అన్ని భోగిలు బుక్ చేసి ఆ ఆలయ ప్రతిష్టకి తెలంగాణ నుంచి మరి జనాన్ని తీసుకెళ్ళాలని నా ఆశ. మరి మందిరం కంప్లీట్ అయితే మనమందరం కూడా వెళ్ళి ప్రతిష్ఠిత చేద్దామండి. 2-3 రోజులు ఉండి కాకినాడ, మెండపేట, రాజమండ్రి అవన్నీ చూపించుకుని తీసుకొస్తాను. మరి మీరందరూ కూడా మందిరం విషయంలో ప్రార్థన చేయండి. బ్రదర్ ఆరాటం అదే, ఆయన ఆరాటం అంతా కూడా అదే. అక్కడ కూడా 24 గంటలు ప్రేయర్ టవర్, అది కూడా లూదియా లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీ. లూదియా అంటే అమ్మగారి పేరు, మినిస్ట్రీ న్యూ లైఫ్ మినిస్ట్రీ అని పెట్టామండి పేరు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ యొక్క సపోర్టుని నేను కోరుతున్నాను. మరి మీరందరూ కూడా వస్తారు రాజమండ్రి, తప్పకుండా అందరూ వస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక్కరోజుతో కాదు 3 రోజులు అక్కడ ఉండిపోవాలి. ఆ రీతిగా మరి ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించుగాక.
కొంచెం పర్లేదు. స్తోత్రం. దేవునికి వందనాలు, మీకు అందరికి కూడా వందనాలు అండి. ఈరోజు నా యొక్క ఆహ్వానాన్ని మీరు స్వీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చారు. దానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఇది చిన్న సాక్ష్యం అని కూడా చెప్పనండి. అసలు ఇది నిజంగా నాన్నగారు అన్నట్టు ఇది కళలలోనే ఉండేది, కానీ దేవుడు దీన్ని నిజాన్ని చేశారు. అంటే మనందరికి ఒక సాక్ష్యంగా, ఒక గొప్ప సాక్ష్యంగా చేశారు. ఇది ఈ ఇల్లు విషయం అంటే అసలు మేము అనుకోలేదు ఇల్లు అనేసి. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న మధ్యలో ఇల్లు షిఫ్ట్ అవుదామని అనుకున్నాము. కానీ అలాంటి టైంలో నాకు ఈ ఇంటికి ఇంత ప్రోత్సాహం, ఇంత ఇది చేశారు అని అంటే దానికి దేవునికి మొదలు నేను, ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన ఈయనలో ప్రేరేపించారు కాబట్టి ఈయన అనుకుండి, లేదు మేడం మీరు తీసుకోవాలి, మీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఈ ఇల్లు వెతికింది ఆయననే, ఇల్లు మాట్లాడింది ఆయన, ఎండ్ వరకు మాట్లాడింది ఆయననే. నాదంటూ ఏమీ లేదు, నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. గొప్పతనం అంతా దేవునిది, ఎందుకంటే ఘనత మహిమంతా ముందు ఆయనకే చెల్లిస్తాము. కానీ ఆ ప్రేరేపణ దేవుని ద్వారా ఈయనకి ఇచ్చారు. ఈయన లేదు మనం మీకు ఉండాలని మమ్మీ, ఆ తర్వాత మా అమ్మగారు నాన్నగారితో మాట్లాడినప్పుడు లేదమ్మా నీకు ఉండాలి, నీకంటే ఒక సొంత ఇల్లు ఉండాలనేసి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే అసలు చెప్పాలంటే అమౌంట్ విషయంలో కానీ ఎన్నో విషయాలలో లాస్ట్లో ఇంకా ఒక చిన్న సాక్ష్యం. అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నా అంటే నిన్న నాకు తెలిసిన దానికి ఈ ఇంటికి అంటే ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ సిస్టర్, వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ పేరు మీద ఉందన్నమాట. అయితే ఆమె కొంచెం హార్ట్ పేషెంట్ అయితే ఇక లాస్ట్లో కొంచెం అమౌంట్ సర్దుబాటు కాకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు కొంచెం ముందు మనం చేసుకుందాం, కొంచెం అమౌంట్ మీరు మనీ మేము ఎలక్షన్స్ అయిపోతే ఇచ్చేస్తామనంటే ఆయన ఒప్పుకోలేదు. ఈజ్ వెరీ మనీ మైండెడ్ పర్సన్, ఒప్పుకోలేదు. సరే ఇక చేసేద్దాం అన్న దీంతో మేము వెళ్ళిపోయి ఇక లాస్ట్ మూమెంట్లో ఇక వాళ్ళకి డాక్యుమెంట్స్ అవన్నీ వచ్చేటి, మీరు సైన్ చేసేయాలి అని నెక్స్ట్ డే మనం పెట్టుకుందామని అంటే మీరు రేపు పెట్టుకునే టైంకి మనం రేపు రిజిస్ట్రేషన్ చేసేసుకుందాం, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో మాకు 1 వీక్ టైం ఇవ్వండి అని. ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే హార్ట్ పేషెంట్ని తాండూరు నుండి తీసుకురావాలా, మాకు అంత కుదరదు, నేను అట్లా చేయను ఇట్లా చేయను అంటే మేము చాలా అప్సెట్ అయినాం. సరే ఓకే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి, మీరు తాళాలు కూడా మీ దగ్గర పెట్టుకోండి, మేము అంత అమౌంట్ మీకు మొత్తం ముట్టినాకనే మీరు నాకు ఇవ్వండి అనేసి. సో అదే విధంగా రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ చేయించాము. ఆయన హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. కానీ ఏంటంటే ఆమె తాండూరు నుండి తెచ్చేసరికి షీ వాజ్ అ హార్ట్ పేషెంట్. ఇందులో ఏంటి అని అంటే నిన్న ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఈయన తొందర ఏంటంటే ఆయన ఒక 15 days ఉండకపోతుంది మీలో. అసలు లేదు ఎట్టి పరిస్థితుల్లో మనము రిజిస్ట్రేషన్ చేయించేద్దామని అమ్మగారి ప్రార్థనకి దీనికి అసలు ఎట్లా అంటే 4th రోజు నాడు ఆయనని నేను కూడా అంత రిక్వెస్ట్ చేయనేమో, కానీ నేను అంత రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ కొంచెం ఆలోచించండి, రేపు చేసేసుకుందాము మనం రిజిస్ట్రేషన్ అని. మే 4th రోజు నాడు రిజిస్ట్రేషన్ చేశాము. అయిపోయింది. ఆమె పేషెంట్ వచ్చింది, అమ్మగారు కూడా చూసారు, అన్నీ చూసారు. ఆమెకి మేము సీట్ ఇచ్చాము. తర్వాత నిన్న నేను ఇన్విటేషన్కి ఫోన్ చేస్తే రండి ఇప్పుడు ఎంత కలహాలు ఉన్నా ఎంతైనా వాళ్ళు ఇది కదా ఒక కమ్యూనికేషన్ తెలుసు. అంటే ఎలా ఉన్నారు, బాగున్నారు అంటే బాగాలేదు మేడం అని ఓనర్ ఆయన చెప్పాడు. ఎందుకు అని అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్కి వచ్చారో ఆమె చనిపోయి 11 days అవుతుంది. ఆమె చనిపోయి 11 days వస్తుంది. నిజంగా అసలు దేవుని కృప ఎంతంటే ఈయన టెన్షన్ ఏంటంటే ఆమెను అంత దూరం నుండి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ హార్ట్ పేషెంట్ ఏమన్నా అవ్వచ్చు, ఏమన్నా అయితే మొత్తం ఇదంతా స్టాప్ అయిపోతుంది, అసలు ఏం చేయలేము మనము, అన్నీ మళ్ళీ డాక్యుమెంట్స్ అవన్నీ కంప్లీట్గా ఇంకా మనకు అది హెల్డప్ అయిపోతుంది అని. అలాంటిది మే 4th అయింది. ఆమె వితిన్ 3-4 daysలో ఆమె వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఒంట్లో బాగాలేదని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చారు. అప్పటికి వీళ్ళు దమాయిగూడకి షిఫ్ట్ అయిపోతే ఒంట్లో బాగలేదని చూపించుకుందామని వచ్చారంట. వాళ్ళింట్లోనే శ్వాస ఇది కాక ఆమె ఆన్ ది వేలోనే చనిపోయిందంట. నిన్నటిది అసలు చెప్పాలంటే ఈ రోజు నేను ఇలా చేసుకున్నానంటే ఆ రోజు ఈయన ప్రోత్సాహము, ఈయన పట్టుదల లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రిక్వెస్టింగ్ అది కాకుండా కంటిన్యూస్గా ఏ చిన్న విషయమైనా అసలు అమ్మ నాన్నకి ప్రతిదీ ఏ రాత్రి అమ్మ ఇంటి విషయం ఇట్లా అవుతుందమ్మా, అమ్మ ఇంటి విషయం ఇట్లా అవుతుందమ్మా, ఎవ్రీ మినిట్ అమ్మకి చెప్తే ఏంటంటే నాకు ఆ దేవునికి చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఆ ప్రార్థనలో నేను ఇచ్చేస్తాను కాబట్టి ప్రతి విషయం ఏదైనా ఉంటే ఇంకా సివియర్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ ఇది దీనికి ఎట్లా సొల్యూషన్ అంటే ప్రార్థన
నిజంగా ఇది చిన్న సాక్ష్యం అని నేను చెప్పను, ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ మాకు మా లైఫ్లో. ఎందుకంటే ఒక ఇల్లు కొనడం అంటే అది ఇది కాదు. ఎన్ని కష్టాలు పడ్డామంటే నిజంగా నా బిడ్డ ఉంటే నా బిడ్డ పెళ్ళికి నేను ఇంత కష్టాలు పడ్డానేమో దేవుడు ఇంకా అంత దీనిగా. కానీ చాలా దీంట్లో కూడా ఈ రోజు నన్ను ఇలా ఈ సంతోషమైన రోజుగా నన్ను నిలబెట్టి ఈ రోజున ఈ ఓపెనింగ్ చేయించి అమ్మగారు నాన్నగారి చేతుల మీద దేవుని దీవెనల మీద అమ్మ ప్రేయరు తిన ప్రోత్సాహం ఎంతోమంది నాతో ఉన్న పిల్లలు వాళ్ళందరూ మేడంకి ఆ ఇల్లు కన్ఫర్మ్ అవ్వాలని ఎంతమంది ఎన్ని విధాలుగా నా వెనుక ఉన్నారు. ఎంతోమంది ఉండాల్సిన అవసరం లేదండి, మనల్ని అర్థం చేసుకుని ఒకరిద్దరు ఉన్నా చాలు, మనకి లైఫ్ అంతా ముందుకు వెళ్తుంది. దట్స్ ఇట్. ఎందుకంటే ఎంతో మంది ఉంటే టూ మెనీ కుక్ స్పాయిల్స్ ద సూప్ అన్నట్టు అన్నీ ఇక ఎంతో మంది ఉంటే ఏదో ఒకటి స్పాయిల్ అవుతూనే ఉంటుంది. సో బెటర్ మనం దేవుళ్ళో వెళ్ళాలి, దేవుళ్ళలోనే ఉండాలి, దేవుని నమ్ముకుంటూ ముందుకెళ్తే నిజంగానే మనమే రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. సో అదే నమ్ముకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. నా ఆహ్వానం మన్నించి లైక్ యాక్సెప్ట్ చేసి మీరందరూ ఈ గృహానికి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు. అలానే భోజనం చేసుకొని మీరు అందరూ వెళ్ళాలి. ఈ చిన్ని సాక్ష్యాన్ని నేను దేవునికి ఎప్పుడూ రుణపడి ఉంటా. నా కృతజ్ఞతాస్తుతులు దేవునికి, ముఖ్యంగా అమ్మగారు నాన్నగారు ఆత్మీయ తల్లిదండ్రులుగా నన్ను కాపాడుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. వందనాలండి. అలానే ఇప్పటి నుండి ఎవ్రీ మంత్ నేను ప్రేయర్ పెట్టించుకుంటాను నేను. అదే విధంగా మీరు ఈరోజు బ్లెస్ చేసినట్టు అలానే ఎవ్రీ మంత్ వచ్చి ఇంటిని నన్ను బ్లెస్ చేయండి. మీ యొక్క ప్రార్థనలో నన్ను ఎప్పుడు పెడుతున్నందుకు మీకు లైక్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. అంతే, ఇంత ఆత్మీయ మనుషులు నాకు వచ్చారు ఒక అమ్మగారి మాట మీద అంటే అసలు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప వరం అని అనుకుంటాను నేను. అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. నమస్కారం అండి, అందరికీ వందనాలు. ఇక్కడ పిలువగానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న వారికి కృతాభివందనాలండి. ఆ దేవుని వందనాలు మీకు అందరికీ. నాకు ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడడానికి రాదు, నాకు తెలియదు. కానీ నేను అమ్మ, అక్క, బావగారు ప్రతి విషయంలో కూడా మా ఆఫీస్కి మేము స్టార్ట్ చేసిన ఆఫీస్ మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ దీవెనలు వాళ్ళ ప్రార్థనలతోనే మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా నేను ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా నేను ప్రేయర్కి అటెండింగ్ అని అంటే అటెండింగ్లో అలాగే కాకుండా వచ్చి కూర్చొని అసలు స్టార్ట్ చేసినాం అని అంటే అది అలాగే లీనమై ఉండాలి ఉన్నంతసేపు. అలా చేసుకుంటూ ఎటువంటి బాధలు వచ్చినా బంధాలు వచ్చినా ఎటువంటి కింద పడినా మొత్తానికి అసలు తుఫాన్ నుంచి పోయినా కూడా అట్లనే చూసుకుంటూ దేవుడు సిల్వ ఉంది అంతే మోస్తున్నాడు. అంతకంటే పెద్దగా ఎక్కువ మోస్తున్నావా నువ్వు అని అనుకుంటున్నాను నేను. ఆయన కిరీటం పెట్టుకొని అలా ఇలా పెట్టి మొత్తం మేకులు పెట్టినంత విధంగా ఉంటే ఆ విధమైన మేకులు నీకు లేవు కదా, మనది మోస్తున్నాడు కదా అని అనుకుంటున్నాను నేను. అదేవిధంగా మా పార్ట్నర్ అయిన ఏమకు ఏ విధమైన సహాయ సహకారాలు లేవని నాకు తెలిసింది. ఆ తెలిసినప్పటి నుంచి వెళ్ళి నాకు మా అమ్మగారు లేరు, ఆమె ఒక్కతే. మా నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. ఆమె ఒక్కతే మమ్మల్ని, మా చెల్లెలను మమ్మల్ని ఎంత ఇబ్బందితోనే పైకి తీసుకొచ్చిందో మాకు తెలుసు. ఒక ఆడ మంచిగా ఒక తోడు లేకుండా ఒక అది లేకుండా ఉండాలంటే ఎంతోమంది సొసైటీలో కూడా అదే ఉంటుంది. అవన్నీ కూడా గుర్తుకొచ్చి మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. అదేవిధంగా ఎవరేమనుకున్నా మంచిదే, నేను మీకున్నాను. ఏ దేవుడినైనా నేను సపోర్ట్ చేస్తాను, మీరు బ్రతకాలి. సమాజంలో మనం ఒక ఉండాలి, నలుగురికి మంచి చేయాలా, నలుగురికి పెట్టాలా, నలుగురికి ఉపాధి కల్పించాలా, దాంతోపాటు మనం బ్రతకాలి. బాగొద్దు, ఉన్న దాంట్లోనే మనం నలుగురికి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. అదే రకంగా మాకు ఎల్ల వేళలో కూడా అట్లనే ఉంటాము. మా రకంగా ఇప్పుడు మేము అనుకున్న ఈ ప్రతి ఎవ్రీ మంత్ కూడా ప్రేయర్ పెట్టించుకొని ఆ దేవునికి తలుచుకుంటూ వాళ్ళకి మాకు తోచిన సహాయం చేసుకుంటూ లేని వాళ్ళకి అన్నదానం కానీ
లేకపోతే బట్టలు కానీ ఇంకా ఏ విధమైన సహాయం మాకు చేతనైన సహాయం మేము చేసుకుంటూ నలుగురు మంచి కోరుతూ మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా మాకు ఆత్మీయ బంధువులాగా మాకు ముందుకొచ్చి మంచి మనసుతో దీవించి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మంచిగా జరిపించుకుంటూ ఇంకా 10 మందికి కాదు 100 మందికి పెట్టే రకంగా చూపించాలని మీరు అందరూ దీవెనలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇంకా నేను మాట్లాడుతున్నాను అని అంటే అమ్మగారు బావగారు వీళ్ళు నాకు చెప్తున్న దైవ సందేశం ఆ సందేశంలో నేను ఒకటొకటి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని. నేను తప్పు మాట్లాడడం నాకు రాకపోతే కొంచెం క్షమించండి. మీరు అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. బ్రదరు మన క్రైస్తవులు కూడా చెప్పం సాక్షి ప్రార్థనలో అంత గంభీరంగా చెప్తారు, వాక్యంలో ఎదుగుతున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారు. అయితే లాస్ట్ ప్రార్థన నా ఆశ ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నట్టు ఒక్కొక్క నిమిషం ముగ్గురు వేయాలి. కృష్ణ, శాంత అండి, శకుంతల అండి, ఒక్కొక్క 2 నిమిషాలు కుటుంబం గురించి కేవలం ముగ్గురు చెయ్యి ముగింపు ప్రార్థన. స్తోత్రం నాయన. యేసుక్రీస్తు ప్రభానికి స్తోత్రం, మానైన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆయా సకల ఆశీర్వాదాల పాత్రుడైన దేవా, నాడు నేడు ఒకే రీతిగా ఉన్నవాడ, భూత భవిష్య వర్తమాన కాలం గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను సృష్టి ఆరంభానికి ఉంది కుటుంబాన్ని ఏర్పరచుకుని ఆయన అయా బిడ్డని ఏర్పరచుకొని గృహాన్ని ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత గొప్ప అద్భుత దినం, ఆశ్చర్యకర దినం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా మరి కుటుంబాలని కుటుంబ సభ్యులను బట్టి మరొకసారి నీకు వందనాలు అర్పించుకుంటాం. ఈ కుటుంబంలోకి వచ్చిన బిడ్డలను వెళ్ళిన బిడ్డలను ప్రభా అయా తమ దారినందు కూడా నేను తోడుగా ఉండమని అయా 28 అధ్యాయం 6 వచనం చదివించినట్లయినా కుటుంబంలోకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఒకవేళ శత్రువులు వస్తే 7 దారులు పారదోలేదు కనుక 7 దారులు పారదోలుతున్నకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అర్పించుకుంటూ మీరు మాత్రమే మహిమల ఘనతను పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరలోకపు తండ్రి. స్తోత్రం నైనా పరిశుద్ధుడా పరమ తండ్రి పరలోక ప్రజాతి పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చే కృపను మాకు దయచేసావు తండ్రి. అయినా ఈ కుమార్తెకి ఇచ్చిన ఈ కృపాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. భార్యాభర్తలను ఆశీర్వదించి నేను చక్కటి గృహాన్ని అనుగ్రహించిన తెలుగు తండ్రి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ గృహము అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులకు ఆశ్చర్యమిచ్చే గృహంగా ఉండునట్టు నీ కృప ఈవెన్ కుమ్మరించి ఉంటుంది. అనేక ఆత్మలు రక్షించే బిడ్డలుగా వారు ఉండుటకు సహాయం దయచేయండి నాయన. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు వంతన ఆశీర్వదించి నీ కృపలో మధ్యలో చేయమని నాయన మా ప్రార్థనని పాదసాన్ని తిరుగువలే చేసుకున్నందుకై నీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రతి బిడ్డను ఈ గృహాన్ని తీసుకొచ్చి నామాన్ని కనపరుచుకున్నందుకు పరిశుద్ధులు ప్రతి బిడ్డకి ఇచ్చిన శక్తిని బట్టి నీకు ఆ బిడ్డల ద్వారా నేను పాటలతో సాక్ష్యాలతో నామాన్ని కనపరుచుకున్నందుకు అయ్యా ఈ పాటి వారం అయినా ఎక్కడ చాటునైనా చల్లగా ఉంచి క్షేమంగా ఈ గృహాన్ని తీసుకొచ్చి ఈ నామాన్ని అత్యధికంగా కనపరుచుకున్నందుకు అయ్యా బిడ్డలనైనా 2 పార్ట్నర్స్ అయినా ఆ బిడ్డలు ఎంతో ప్రయాసపడి అయినా ఒక కంపెనీ స్థాపించుకున్నారు. అది నీ కృపనైనా ఆ బిడ్డలకు కాకుండా అయ్యా అనేక మంది ఆ బిడ్డల ద్వారా దీవించేలాగా బిడ్డలు ఆ కుటుంబాన్ని అలాగా ఆ కంపెనీ ఆశీర్వదించమని అయ్యా ఊహించిన దానికి అత్యధికంగా ఆ బిడ్డలు కంపెనీ ఆశీర్వదించిన 100 మంది 1000 మంది అనువాదంగా ఉంచుతారు.
అభివృద్ధిపరిచి మీ నామాన్ని ఘనపరచుకుందాం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తము భూమి యందు నెరవేరును. మా అనుదిన ఆహారమును నేడు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. యేసు రక్తమే జై, ప్రవేశ నామమే జై, ప్రవేశ రక్తమే జై, ప్రవేశ నామమే జై, ప్రవేశ రక్త సంపూర్ణ విజయం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్నా ప్రార్థించగా గర్భము తెరచితివి, అన్నా ప్రార్థించగా గర్భము తెరచితివి, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసితివి, దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసితివి, ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థించుము, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా. ఆమేన్. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రభువు నాతో మాతో ఉన్న దేవా వందనాలు. మరొకసారి ఈ కుటుంబాన్ని ఈ దినము మొదలుకొని ప్రభా, ఈ కుటుంబాన్ని రాకడ వచ్చే పర్యంతరం వరకు దీవించి నీ అగ్ని ప్రకారం నుంచి స్థుతులు, ప్రార్థనలు, పాటలు ఎన్నప్పుడు ఈ కుటుంబంలో ఉండటకు, నీ మందసం ఉండటకు నీ కృపణ దయచేయండి. ఆత్మ సంచారం ఈ కుటుంబంలో ఉండాలి. వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి దీవించి ఈ దిన దీవులతో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి.